ఈ బూత్ కిట్ అదేనండి. ఏబిఎన్ రాధాకృష్ణ ఆనందము, సంతోషము మామూలుగా లేదనుకుంటా. ఓ ఈరోజు ఒక ఏమన్నా ఒక 10 ఏటలు తినింటారు. అంటే ఏమంటారు, ఆహ్, మా రాయలసీమలో అలాగే అంటారు. అలాగేమన్నా మా ఒక 100 కేజీలు ఏమన్నా తినింటాడో ఏమో కానీ ఈరోజు అంత ఆనందం ఉబ్బెగ్గిపోతున్నాడు అనమాట. ఎందుకంటే షర్మిలాని జగన్మోహన్ రెడ్డి మీదకి తోలాడు కాబట్టి ఇంకా అది ఈ షర్మిల గురించి ఈరోజు కొత్త పలుకుల్లో పెద్దగా రాసుకుంటూ వచ్చాడు. ఏదో పెద్ద ఏదో పొడి చేసినట్లు. ఇంత షర్మిలాని నువ్వు అన్ని కోట్లు పెట్టి తీసుకొచ్చినా కూడా ఇంత కూడా పాయింట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేకపోయారు, కదిలించలేకపోయారు. ఇక్కడ భయపడేది లేదు. ప్రతి దానికి మీకు ఏమంటే ప్రతి చిన్న విషయానికి మీకు సమాధానం చెప్పాలంటే కుదరదు. మేమున్నాము షర్మిలాని ఎదుర్కోవడానికి. మా జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు. మేము ఇన్ని రోజులు షర్మిలాని కూడా ఈ మోసురుపల్లి షర్మిలకు కూడా వైఎస్ఆర్ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలనే ఇన్ని రోజులు మేము అభిమానించాం, గౌరవించాం. ఇంకా ఆమె జగన్మోహన్ రెడ్డి అన్న గురించి అలా మాట్లాడినప్పుడు మేము తనకెందుకు విలువిస్తాం? అస్సలు ఇవ్వము. తను ఏది చెప్పినా మేము తనని ఎదుర్కొంటాము. తనకి స్ట్రాంగ్గా కౌంటర్ కూడా ఇస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కొత్త పలుకులో ఇది అంతఃపురం రహస్యము బయట పెడుతుందంట త్వరలో. ఏమంత వివేకానంద రెడ్డి కేసు నుంచి ఏదో చెప్తుందంట. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడే ఏమీ చేయలేకపోయాడు. అసలు వివేకానంద రెడ్డి హత్య గురించి ఢిల్లీకి పోయి ఏదో చెప్పాలని పోయి ఎంత ఫూల్ అయిందో అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో అది సిబిఐ దాంట్లో ఉంది, వాళ్ళు కనిపెడతారు. అంతేగాని వీడికి మరి అంత పెద్దగా తెలిసింటే ఈ రాధాకృష్ణకి పోయి ఆ సిబిఐ వాళ్ళకి వాంగ్మూలం ఇవ్వచ్చుగా. నాకు అంతా తెలుసు, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని ఊరికి జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లడము. అందుకే ఇది ఏబిఎన్ కాడు ఒకసారి నిజాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. అలా అయిపోయింది వీడి పరిస్థితి. టీడీపీ నుంచి ఏదైనా నిజాలు చెప్పినా కూడా అది అబద్ధమే అనుకున్నా. అలా అయిపోయింది పరిస్థితి. పాపం వీడులా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బురద జల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ అక్కస ఈడ్చతో షర్మిలాని తీసుకొచ్చి దానికి ఏదో ఒక 100 కోట్లు డబ్బులు పడేసి అది డబ్బులకు లొంగిపోయి కుటుంబం పరువు వైఎస్ఆర్ అనే బ్రాండ్ కూడా మర్చిపోయి డబ్బుల కోసం భర్తతో కలిసి కుట్ర చేయడానికి అన్నం మీదకి వచ్చింది. అది ఏపీ ప్రజలు గుర్తించారు. ఆమె వల్ల ఎవరికి నీ కూరికే టైము నీ ఛానల్లో వేసుకోవడానికి ఆమె ఒక న్యూస్ దొరుకుతుంది అంత తప్పితే ఏపీ ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆమె వల్ల ఇప్పుడు అన్నీ చాలా బయటకు వస్తున్నాయి. ఆమె ఎంత మోసం చేసిందో తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కరు ఆమె వల్ల ఎన్ని కోట్లు మోసపోయినాం. మేము అన్ని లక్షలు ఖర్చు పెట్టాము. ఆమె పాదయాత్రకి మేము 1 లక్ష 2 లక్షలు పెట్టి చీరలు కొనిచ్చాము. ఇంకా ఏమేమో చాలా మాట్లాడుతున్నారు. ఇంకా అవన్నీ మేము వాళ్ళే మాట్లాడుతున్నారు. టీవీ ముందరికి వచ్చి చూస్తున్నావుగా. అవన్నీ రాధాకృష్ణకు కనిపించేవన్నమాట. ఇంకా పెద్ద పెద్ద ఆమె గురించి ఏదేదో రహస్యాలు అంటే ఏం రహస్యాలు? ఆ రోజు నుంచి సిబిఐ వాళ్ళకి తెలియని రహస్యాలు వీడికి తెలిస్తే మరి వీడి పోయి చెప్తే పాయ కదా. అంత రహస్యాలు బయట పెడుతుందంట. మళ్ళీ ఏదో విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారని పిచ్చిగా మాట్లాడతారు. విజయమ్మ గారికి ఫోన్ చేశాడని ఈయన ఫోన్ నుంచి చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా విజయమ్మ గారికి ఫోను? ఏవేవో ఇంకా త్వరలో ఏవేవో అన్నీ బయట పెడుతుందంట. ఏంది బయట పెడుతుంది ఆయమ్మ షర్మిల? అసలు ఎవరు ఆయమ్మకు భయపడేవాళ్ళే లేరు. నువ్వు చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ మీరేమన్నా ఆమెకు ఊడిగం చేస్తారే కానీ ఇక్కడ ఎవరు ఊడిగం చేసేవాళ్ళు లేరు. ఆమెకి అధికార దాహం పట్టింది. పోనీ నీ ఛానల్లో ఏదన్నా ఎండి నీ ఏబిఎన్ ఎండి పదవి ఇచ్చేసే ఆమెకి అప్పుడేమన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకుని ఆమెకి టీడీపీలో అధ్యక్ష పదవి ఇవ్వమను, సరిపోతుంది. అప్పుడేమన్నా ఆశ పోతుందేమో షర్మిల గారికి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే మేమైతే వదలము. ఇంతకన్నా ఇంకా ఎక్కువ అటాకే చేస్తాము. ఇందులో మాకే మొహమాటం లేదు, భయము లేదు, బాధ లేదు, ఏమీ లేదు. ఇన్ని రోజులు అరే వైఎస్ఆర్ బిడ్డ అనేది, కానీ ఆమెకు అది వైఎస్ఆర్ బిడ్డ అనేది మర్చిపోయినప్పుడు మేము కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఓన్లీ వైఎస్ఆర్కు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటికైనా పరువు మర్యాద నిలబెట్టేది. కానీ ఇలాంటిది కాదనేది అందరికీ ఇప్పుడు ఏపీలో అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమైందో అప్పుడే ఆమె మర్చిపోయారు ఏపీ ప్రజలు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా చల్లదు. ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి తెలంగాణలో అక్కడ దుకాణం సర్దేసింది. అక్కడ మూసేసుకొని ఇటుకు వచ్చిన ఆమెను ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. గుర్తుపెట్టుకో రాధా, బూత్ కిట్గా నువ్వు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా నమ్మేవాళ్ళు ఎవరు లేరు.